విచ్చించడానికి అవకాశం ఇచ్చే ప్రదేశము దేవాలయము. అది ఇతర చోట్ల కుదరదు. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తారు కదండి, అందుకని చెప్పి కోటేశ్వరరావు గారి ఇంటికి వచ్చి కోటేశ్వరరావు గారి ఇంట్లో గదులన్నీ మేము తుడుస్తామని మీరు అననుకూడదు, నేను ఒప్పుకోనుకూడదు. అది దోషం. నేను అలా మీతో చేయించకూడదు. కానీ ఒక దేవాలయం ఉంది, మనందరం చెయ్యి పట్టుకుని వచ్చి దేవాలయం తుడవచ్చు, దేవాలయం కడగచ్చు. 63 మంది నాయనార్లలో అందరికన్నా జ్ఞానంలో గొప్పవాడు జ్ఞానసంబంధ నాయనార్, వయస్సులో పెద్దవాడు అప్పర్ నాయనార్. కానీ ఇద్దరూ కలిసి ఏదైనా దేవాలయానికి వెడితే, ఒకప్పుడు వెళ్ళారు దక్షిణ దేశంలో బాగా ప్రాచీనమైన ఒక శివాలయానికి వెళ్ళి దాన్ని పునర్నిర్మాణం చెయ్యాలనుకున్నారు. ఎందరో కార్మికుల్ని పెట్టారు. వాళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి వేతనం ఇవ్వాలి. శంకరుడి దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశారు, సాయంకాలం చూరులో చెయ్యి పెడతాం, మా ఇద్దరికీ దొరికిన బంగారు నాణ్యాన్ని దుకాణానికి పంపించి అమ్మి వచ్చిన డబ్బు వేతనంగా ఇస్తాం, శివ ఈ దేవాలయాన్నంతటినీ మేము శుభ్రం చేయిస్తామని కార్మికుల్ని పెట్టారు. జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు ఇద్దరూ వెళ్ళి చేయి పెట్టేవారు. ఇద్దరికీ చెరుకో బంగారు నాణ్యం దొరికేది. ఆ నాణ్యాలు రెండింటినీ దుకాణానికి పంపిస్తే ప్రతిరోజు జ్ఞాన సంబంధ నాయనారికి దొరికిన బంగారు నాణ్యం కన్నా అప్పర్కి దొరికినటువంటి దాంట్లో బంగారం ఎక్కువ ఉండేది. ఒకరోజు బాధ కలిగి జ్ఞాన సంబంధర్ శివుణ్ణి అడిగాడు, శివ, అందరిలో నాయనార్లలో గొప్పవాణ్ణని నాకు పేరు, అది నీ అనుగ్రహంతో వచ్చింది, కానీ నాకు దొరికిన బంగారు నాణ్యంలో ఎప్పుడూ బంగారం ఎక్కువ ఉండదు, ఎందుకు ఉండదని అడిగాడు. నువ్వు ఎంతసేపు దండకాలు పాడతావు, ఎంతసేపు భగవంతుడి గురించి ప్రవచనం చేస్తావు తప్ప నువ్వు దేవాలయానికి కాయిక కైంకర్యం చెయ్యవు, నీ శరీరంతో సేవ చెయ్యవు. అప్పర్ అలా కాదు, పాట పాడతాడు, మాట చెప్తాడు, తను కూడా ఉత్తరీయం తీసి నడువునికి బిగించి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో శారీరక సేవ చేస్తాడు. చేశాడు కాబట్టి అప్పరికి దొరికేటటువంటి నాణ్యంలో బంగారం ఎక్కువ అన్నాడు. మీరు స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఉంది, ఆ బ్రహ్మోత్తర ఖండం చదవండి. ఒకప్పుడు ఒక గ్రద్ద ఒక పావురాన్ని తరువుకొచ్చింది. ఆ పావురం ఇప్పుడున్నంత వ్యవస్థ కాదు, ఆనందనిలయ విమానంలోకి ఎగిరింది రక్షణ కోసం. లోపలికి వెళ్ళి ఎగురుతూ అటూ ఇటూ పరిగెత్తడంలో రెక్కలు అల్లార్చడంలో కొన్ని ధూళికణాలు తుడవబడ్డాయి. యాదృచ్ఛిక పుణ్యం, కావాలని చేసిన కర్మ కాదు. కానీ ఒక పావురం భయంతోనైనా లోపలికొచ్చి ఎగిరినప్పుడు, రెక్కలు అల్లార్చినప్పుడు ధూళికణములు తుడవబడ్డాయి కాబట్టి అది వెంకటాచలంలో ఆనంద నిలయాన్ని తుడిచింది అని ఫలితం వేసి మరుజన్మలో రాజకుమారుణ్ణి చేశారు. అంటే కర్మాధికారం లేనటువంటి ప్రాణులు ఎలా ఉన్నతి పొందుతాయి అంటే యాదృచ్ఛిక పుణ్యము చేత అభ్యున్నతిని పొందుతాయి. అదే శాస్త్రములు నిర్ధారించాయి. అనుకోకుండా జరుగుతుంది అది ఒక్కొక్క నాడు. ఎందుకంటే వాటికి అది గొప్ప అని తెలియదు, తెలియకపోయినా పొరపాటున చేస్తాయి. ఎవరో ఆవుని పట్టుకుందాం అనుకున్నాడు, ఆవు గుళ్ళో దూరింది. పట్టుకుందామన్నవాడు వెనక పరిగెడుతున్నాడు, ఆవు గుడి చుట్టూ పరిగెత్తింది. దానికి ప్రదక్షిణ పుణ్యం వేస్తారు. తెలిసో తెలియకో పరిగెత్తింది. ఒక కుక్క ప్రసాదం అని తెలియదు, తింది. అది కార్తీక మాసంలో ప్రసాదం తింది అని దానికి ఫలితం వేస్తారు. ఒక మహానుభావుడు అక్కడ పెట్టుకుని మంచినీళ్లు తాగడానికి పక్కకెళ్ళాడు. ఆయన మహానుభావుడని దానికి తెలియదు. అది ఎందుకో పెట్టి పక్కన నించుంది. ఓ దొంగ అటుగా వచ్చాడు. అయ్య బాబోయ్, ఈ పెట్టి ముట్టుకుంటే కుక్క కరుస్తుందని చెప్పి కుక్క వెళ్ళిపోతుందేమో అని చూస్తున్నాడు. ఆయన వచ్చే వరకు కుక్క కదలలేదు. ఎందుకో నించుంది. ఆయన మహానుభావుడని తెలియదు, అది ఆయన పెట్టిందని తెలియదు. కానీ ఆయన వచ్చి తన పెట్టి పట్టుకెళ్ళిపోయాడు. ఆయన పెట్టి నేను కాపాడానని కుక్కకి తెలియదు. కర్మాధికారం లేదు, దానికి చెయ్యగలిగిన అధికారం లేదు. కానీ యాదృచ్ఛిక పుణ్యం అంటారు. అనుకోకుండా జరిగింది, కానీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఉన్నతిస్తాడు. ఇప్పుడు మళ్ళీ మనుష్య ప్రాణిగా పుట్టిస్తాడు. ఒక్కొక్క రోజున సోమయాజి అవుతాడు, ఒక్కొక్క రోజున రాజకుమారుడు అవుతాడు, ఒక్కొక్క రోజున గొప్ప బ్రాహ్మణ పత్ని అవుతుంది, ఒక్కొక్క రోజున మహాభక్తుడు అవుతాడు, ఒక్కొక్క రోజున కవి అవుతాడు. యాదృచ్ఛిక పుణ్యము చేత కర్మాధికారం లేని ప్రాణులు తరించి ఉన్నతమైన స్థితిని పొందుతాయి. ఆ యాదృచ్ఛిక పుణ్యం విషయంలో మనం ఆలోచించక్కర్లేదు. మన మనుష్యులం ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి వెళ్ళి సేవ చెయ్యొచ్చు, ప్రయత్నపూర్వకంగా ప్రదక్షిణం చెయ్యొచ్చు, ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి దానం చెయ్యవచ్చు, ప్రయత్నపూర్వకంగా దేవాలయాన్ని మనది అని కాపాడుకోవచ్చు. కాబట్టి దేవాలయం అనేటటువంటిది మాత్రం ఎప్పుడూ ఎవరో ఒక్కరికి చెందినటువంటిది మాత్రం కానే కాదు. దేవాలయ ప్రాంగణం అనేటటువంటిది సమాజములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ విభూతిని తీసుకొచ్చి భగవంతుడికి కైంకర్యంగా సమర్పించుకునేటటువంటి కేంద్రం దేవాలయం. అందుకే ఎంత గొప్పవాడైనా దేవాలయంలోనే తరిస్తాడు. ఒక వేదం అద్భుతంగా చెప్పగలిగిన ఘనపాఠి ఉన్నాడు.
ఆయన దేవాలయ ప్రాంగణంలో కూర్చుని కొంతసేపు మంత్రాన్ని వల్లె వేసి ఘనపాఠి కాబట్టి ఘనపాఠాన్ని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక ఆయన రుద్రం నేర్చుకుంటున్నాడు. ఆయన గురువుగారి దగ్గరికి వచ్చి కూర్చుని ఇక్కడ రుద్రం నేర్చుకుంటాడు. ఒక ఆయన వ్యాకరణం నేర్చుకుంటున్నాడు. శివాలయంలో వ్యాకరణ మంటపంలో నేర్చుకుంటాడు. దేవాలయంలోనే నృత్యం నేర్పుతారు. దేవాలయంలో సంగీత పరికరాలు నేర్పుతారు. దేవాలయంలోనే శాస్త్రం నేర్పుతారు. దేవాలయంలో ప్రవచనం చేస్తారు. దేవాలయంలో పారాయణలు చేసుకుంటారు. ఎందుకని అంటే దేవాలయం అనేటటువంటిది కేవలముగా ఎవరో కొంతమంది అభ్యున్నతి కొరకు మాత్రమే నిర్దేశింపబడినటువంటి ప్రదేశము కాదు. ఎవరికి ఏ విభూతి ఉండనివ్వండి, ఆ విభూతి ద్వారా తాను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరించడానికి యోగ్యమైనటువంటి క్షేత్రం ఇది అంటే దేవాలయ ప్రాంగణం. మీరు వారంలో ఏదో ఒక్కరోజు నియమం పెట్టుకొని నేను నా కుటుంబం అందరితో కలిసి నేను దేవాలయానికి వెళ్ళి ఒక్క అరగంటైనా సేవ చేస్తాను. ఒక పండగ వచ్చింది అంటే నా ఇల్లు నేను ఎలా బూజులు దులుపుకుంటానో అలా నా ఇంటి బూజులు దులిపే ముందు నా ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని తుడిచేటటువంటి అవసరం నాది. నా ఇంటి పక్కనున్న దేవాలయాన్ని నేను తుడుచుకుంటానని సత్సంగాలు ఏర్పడతాయి. సత్సంగం ఏర్పడి సాయంకాలం అయ్యేటప్పటికి దేవాలయానికి వస్తారు. కంజీరీ వచ్చినవాడు కంజీరీ వాయిస్తాడు, డోలక్ వచ్చినవాడు డోలక్ వాయిస్తాడు. చక్కగా కూర్చుని అందరూ భగవన్నామం చెప్తారు. దానికి ప్రత్యేకమైన విభూతి లేదు. ఏదో సంగీతం నేర్చుకోవాలి అంటే స్వరం తెలిసిన గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అందరూ కూర్చుని భజన చేయడానికి ఏం వచ్చి ఉండాలి? ఏమి వచ్చి ఉండక్కర్లేదు. ఒకడు కూర్చుంటాడు, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము అంటాడు. అందరూ కలిసి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు. జానకీ హృత్కమలమందున మెర్రయుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము. మొట్టమొదటి 2 బయలుదేరుతారు, తర్వాత 5, తర్వాత 10 మంది, తర్వాత 100 మంది రోజు దేవాలయానికి వస్తారు. కాసేపు భగవన్నామని చెప్తారు. ఈశ్వరుడిచ్చినటువంటి కంఠానికి సార్థక్యం. ఒక్కసారి రామా అంటే చాలు. రా అంటే 2, మా అంటే 5. సంఖ్యాశాస్త్రాల్లోకి అక్షరాల్ని మారిస్తే రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 200 × 5 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అండంలో 3 మాటలు రామ 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 అన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టు. మీ అందరూ కూర్చుని ఓ 50 మాటలు రామనామం భజన చేసి వెళ్ళిపోయారు. ఎంత సంతోషంగా ఉంటుంది అర్చకులకి, ఎంత సంతోషంగా ఉంటుంది దేవాలయాలు నిర్మించిన వాళ్ళకి. మీ అందరూ కూడా 50 మాటలు చెప్పారు కాబట్టి 50 మాటలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. జగద్గురువులు ప్రతిష్ఠ చేసిన క్షేత్రం కాబట్టి ఇక్కడ చేస్తే సహస్ర ఫలితం. అంటే ఒక్కసారి గోవిందా అన్నారనుకోండి 1000 మాటలు చెప్పినట్టు. అటువంటిది ఇక్కడ ఒకసారి సహస్రం చదివితే సహస్రములు చదివినట్టు. అటువంటిది 50 మాటలు రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు ఎంత ఫలితాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోయాడు జీవుడు, ఎంత అదృష్టాన్ని పొంది వెళ్ళిపోతున్నాడు. అంత ఫలితానికి అవకాశం ఎక్కడ కలుగుతుంది అంటే దేవాలయ ప్రాంగణమునందు కలుగుతుంది. ఒకడు చూశాడు, కార్తీక మాసం వస్తోంది, ఇక్కడ గొప్పగా బిల్వార్చన చెయ్యాలి, ఒక మారేడు చెట్టు వేశాడు. ఓ 50 ఏళ్ళయ్యాయి, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన సంపాదించి ఇచ్చిన దాంట్లోంచి కొడుకు జ్ఞాపకం పెట్టుకుని ప్రతి సంవత్సరం తండ్రి గారి పేరు చెప్పి తండ్రి గురువు వీళ్ళిద్దరి విషయంలో చెయ్యాలని చెప్తోంది శాస్త్రం. తండ్రి గారు శరీరం ఏ రోజు విడిచిపెట్టారో ఆ రోజు తండ్రి గారి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకుని చెయ్యాలి కొడుకు. తండ్రి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకు చేస్తాడో చెయ్యడో, ఆ రోజు ఏదైనా ఓ పుణ్యకార్యం చేసి మా నాన్నగారి జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆయనకి పుణ్యం దక్కాలి అని చెప్పి ఓ మంచి పని చేస్తాడో చెయ్యడో. కానీ నువ్వు ఒక దేవాలయంలో వేసిన బిల్వవృక్షం నీ కడుపున పుట్టిన కొడుకు కన్నా గొప్పది. ఒక్క బిల్వవృక్షాన్ని మీరు ఇక్కడ నాటారనుకోండి, ఆ బిల్వవృక్షం పెద్దదై 4 మారేడు దళాలు కోసి రోజు శివలింగం మీద వేస్తున్నారనుకోండి, జీవుడు ఏ శరీరంలోకి వెళ్ళిపోనివ్వండి తర్వాత ఇక్కడ మారేడు దళం శివలింగం మీద పడినప్పుడల్లా 6వ వంతు ఫలితాన్ని చెట్టు నాటిన జీవుడికి వేస్తారు. అందుకే కొడుకు లేనివాడు కొడుకులు పుట్టిన ఫలితాన్ని ఎలా పొందుతాడంటే దేవాలయాన్ని ఆధారం చేసుకుని. ఒక తటాకాన్ని నిర్మించాడు.
అందులోకి వచ్చి ఒక మహాత్ముడు స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేసుకున్నాడు. ఆయన స్నానం చేయడానికి అవకాశం ఇచ్చింది. తటాకం ఉంది కాబట్టి చక్కగా అక్కడ స్వామికి పుష్కరిణిలో తెప్పోత్సవం చేశారు. ఓ 50 మంది భక్తులు మీ అందరూ ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఇక్కడ భజన చేశారు. మనందరం కలిసి స్వామివారికి ప్రతి సోమవారం నాడు సేవ చెయ్యాలి. పార్వతీ పరమేశ్వరుల్ని ఊరిరిగింపుగా వెళ్ళి రావాలి. ఒక వృషభ వాహనాన్ని చేయిద్దాం అని మీ అందరూ కలిసి 3 నెలలు కడుపు కట్టుకుని ఏదో 10 రూపాయలు 5 రూపాయలు చప్పున ఇంటి కోసం దాచినట్టుగా వాహనం కోసం దాచారు. చూడడా ఈశ్వరుడు, నాకు వాహనం కావాలని వీళ్ళందరూ ఇంత పరిశ్రమ పడ్డారు. ఒక సత్సంగం అయ్యారు. ఆడ మగ రూపాయి 1/2 రూపాయి దాచుకున్నారు. దాచుకుని ఒక వాహనం చేశారు. మేము చేయించుకున్న వాహనం. సంతోషంగా దానికి 2 కర్రలు కట్టారు. అందులో స్వామిని పెట్టుకున్నారు. చక్కగా డోలు వాయించే వాళ్ళు డోలు భగవన్నామని చెప్పుకుంటూ 2 కాగడాలు పట్టుకుని కార్తీక మాసం 30 రోజులు స్వామివారికి వాహన సేవ అలా చుట్టూ వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మీ అందరిలో ఒక ఐకమత్యత, మేమందరం శంకరుడి కుటుంబానికి చెందిన వాళ్ళం. మీరు వృషభ వాహనం కోసం ఇచ్చినటువంటి 10 రూపాయలు ఉత్తినే పోతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఆ వృషభ వాహనం ఈ దేవాలయంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీకు కడుపున ఒక కొడుకు పుట్టి పుణ్యాన్ని 6వ వంతు ఇస్తున్నవాడవుతాడు. ఒక తటాకం నిర్మించారు, ఆయన ఒక కొడుకు. దేవాలయానికి ఒక గోపురం కట్టారు, ఆయన ఒక కొడుకు. దేవాలయంలో స్వామికి ఒక ఆభరణం చేయించారు, ఆయన ఆ ఆభరణం వేసుకున్నప్పుడల్లా ఆభరణం దేవాలయంలో స్వామికి ఉంది కాబట్టి ప్రతిరోజు ఆభరణం సమర్పయామి అన్నప్పుడు అది చూపించారు కనుక 6వ వంతు ఆ జీవుడు ఎక్కడ ఏ శరీరంలో ఉండనివ్వండి ఆయనకి ఆ పుణ్యం వెళ్ళిపోతూ ఉంటుంది. కొడుకులు లేరని బెంగ పెట్టుకోకల్లా. కొడుకులు లేరన్న బెంగ తీర్చగలిగినది దేవాలయం. ఉన్న కొడుకు చేస్తాడో చెయ్యడో అని బెంగ పెట్టుకోకల్లా. చేసే కొడుకు ఒకడు ఉన్నాడన్న తృప్తిని ఇవ్వగలిగినది దేవాలయం. అంత గొప్ప వ్యవస్థకి మారుపేరుగా మనకి ఋషులు అందించినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. అంతేకాదు, మనకి జ్ఞానేంద్రియములు కళల ద్వారా ఉన్మాదం పొందకుండా శుద్ధి చేసేటటువంటి ప్రక్రియకి స్థావరం దేవాలయం. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. కొంచెం గంభీరమైన మాట నేను వాడాను. ఎందుచేత అంటే కళని సక్రమంగా ఆవిష్కరించకపోతే జ్ఞానేంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళి మనసుకి ఉన్మాదం కల్పిస్తుంది. ఒక నృత్యం ఉన్నదనుకోండి, ఆ నృత్యముగా చేస్తే మనసుని సాత్వికంగా ఉంచుతుంది. అదే నృత్యము నేను నోటితో వర్ణించక్కర్లేదు. అవతలవాడి మనసుకి ఉన్మాదం కలిగేటట్టు కంటితో చూసినంత మాత్రం చేత మనసు అదుపు తప్పేటట్టు చేశారనుకోండి, అవతల వ్యక్తిలో పైశాచికత్వం ప్రవేశిస్తుంది. హద్దులేని కామం లోపల విజృంభిస్తుంది. వాడు ఏ ధూర్త పనికైనా ఒడిగడతాడు. అలా కాకుండా కళని జ్ఞానేంద్రియముల ద్వారా మనసులోకి వెళ్ళి మనసు సాత్వికమయ్యేటట్టుగా శుద్ధిపరచగలిగినటువంటి కర్మాగారములు ఏవి అంటే దేవాలయ ప్రాంగణములు. అందుకే ఇక్కడికొచ్చి ఒక నృత్యం చేస్తున్నారనుకోండి, ఎలా పడితే అలా నృత్యం చెయ్యరు. ఇక్కడ అర్ధనగ్న నృత్యాలు చెయ్యరు. ఇక్కడ చెయ్యకూడని నృత్యాలు చెయ్యరు. ఉన్మాదంతో కూడిన పాటలు పాడరు. ఇక్కడికొచ్చి నృత్యం చేస్తే ఓ దీక్షితారు వారి పాటకి చేస్తారు. ఇక్కడికొచ్చి నృత్యం చేస్తే ఒక త్యాగరాజస్వామి కీర్తనకి చేస్తారు. అసలు నిజానికి అటువంటి సభలు ఎక్కడ జరగాలి అంటే ఎక్కడో తీసుకెళ్ళి ఆడిటోరియంస్లో కాదు, చెప్పులేసి కూర్చుని జరిగేటట్టు కాదు, ఇటువంటి దేవాలయ ప్రాంగణాలలో అద్భుతమైన పూజ చేయించి ఆ రాజోపచారం దగ్గర గీతం శ్రావయామి అన్న తర్వాత ఆపాలి. ఆపి సంగీత సభ జరగాలి. అప్పుడు అది పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టినట్టు. అందుకు రావాలి సంస్థలు ముందుకు. అప్పుడు దేవాలయాలు పోషింపబడతాయి, దేవాలయాలు రక్షింపబడతాయి. అంతేకాని ఈ సభలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో 50,000 70,000 పెట్టి ఆడిటోరియంస్ బుక్ చేశామని చెప్పి అక్కడ పెడితే వచ్చినటువంటి వాడు బయట వానబడుతున్నవాడు అందులోకే వస్తాడు, వచ్చి చెప్పులేసి కూర్చుని చూస్తూ ఉంటాడు. ఏమిటి ప్రయోజనం దానివల్ల? అంతకన్నా వాడికి భగవద్ దర్శనం చేస్తూ అది చూడడంలో ఆనందం కలగాలంటే దేవాలయ మంటపాల్లో అటువంటి సభలు జరగాలి. పూర్వం కృష్ణదేవరాయల వారంతటి వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి తన భార్య చిన్నాదేవి నృత్యం చేస్తుంటే భగవంతుని మ్రోల మంటపంలో కూర్చుని ఈశ్వరుడికి ప్రసాదంగా సేవని చూసి వచ్చేవాడు. అంటే దేవాలయ మంటపాల్ని లలిత కళల యొక్క
ఆవిష్కరణ స్థానాలుగా వాడుకోవాలి. అప్పుడు అవి శుద్ధవుతాయి. నాగుపాం విషం నేను నాలుక మీద వేసుకుంటే మృత్యు వస్తుంది, దాన్ని వైద్యుడు శుద్ధి చేసి ఇచ్చాడనుకోండి, నాలో ఉన్న రోగం పోతుంది. లలిత కళలో అదుపు తద్యములు అంటే ఒక వైలిన్, ఒక వీణ అవి మోగిస్తారు. రంధ్రీవాద్యములు ఒక వేణుగానం పలికిస్తారు. అలాగే చక్కగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో మృదంగం వాయిస్తారు. అవన్నీ కూడా మనసు సాత్వికత పొందడానికి కారణములవుతాయి. మీరు తెలిసో తెలియకో దేవాలయంలోకి వచ్చిన తరువాత మీ చేత భగవన్నామం పలికించడానికి దేవాలయ ప్రాంగణములు కారణములవుతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ ఒక 50 మంది కూర్చున్నారు. మీరు దర్శనానికి వచ్చారు. దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు మీరు ఎవ్వరు లేకపోతే. 50 మంది భజన చేస్తున్నారు, ఏమిటో చూద్దామని అలా కూర్చున్నారు. వాళ్ళు కాసేపు జై జై శంకర హరహర శంకర, జై జై శంకర హరహర శంకర, కామకోటి శంకర, కామాక్షి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కైలాస శంకర, కాలడి శంకర అంటూ ఒకరు కైలాస శంకర అంటే కాలడి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర అంటూ చెప్తున్నారు. మీరు కూర్చోండి, చెప్పకుండా నేను చూస్తాను. మీరు కాసేపు కూర్చున్న తర్వాత మీ ప్రయత్నం లేకుండా మీరు కూడా జై జయ శంకర హరహర శంకర, జయ జయ శంకర హరహర శంకర అంటారు. ఇంకా కాసేపు ఆగి జై జయ శంకర హరహర శంకర అంటారు. ఈ 2 చేతులు ఇలా చరచడంలో ఇవాళ వైద్యులు ఒప్పుకుంటున్నారు. ఈ 2 నాడీ మండలాలు కలిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఒక ఉత్సాహం పుడుతుంది. 10 మంది కలిసి గంట సేపు భజన చేసేశారు. కాసేపు మెల్లిగా, కాసేపు వేగంగా జై జై శంకర హరహర శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కాలడి శంకర, కైలాస శంకర అని చేసేశారు. చేసేసి ఆగారు. మెల్లిగా మళ్ళీ కైలాస శంకర, కాలడి శంకర అలా దింపారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు. మీ ప్రయత్నం లేకుండా జై జయ శంకర హరహర శంకర అంటూ పెడతారు. అంటే దేవాలయానికి వచ్చిన మీ చేత భగవన్నామం పలికించి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా నామాన్ని అంటించి పంపించింది గుడి. అది గుడి. అలా వాడుకోకపోతే ఇక దేవాలయ ప్రాంగణాల వల్ల ఉపయోగాలు ఏమి ఉంటాయి? అందుకే దేవాలయ ప్రాంగణాన్ని ఎవరు వాడుకోవాలి అంటే, దేవాలయానికి దగ్గరలో ఎవరుంటారో వారు సత్సంగమై నిరంతరం దేవాలయాన్ని కాపాడుకోవాలి. చక్కగా చెట్లకి నీళ్లు పొయ్యాలి, చెట్లని రక్షించాలి. అర్చకులు కాదు చెయ్యవలసింది. ఒకప్పుడు నేను మణుగూరులో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను. తెల్లవారేటప్పటికీ పూలదండలు వచ్చేవి గుడికి. నేను అన్ని చోట్ల ఉన్నట్టే ఆ దేవాలయ పాలక మండలి వారు పంపిస్తారనుకున్నాను. వాళ్ళు నవ్వి అర్చకులు నాతో ఒక మాట చెప్పారు, కాదండి దీనికి ఇక్కడ చాలా పెద్ద విశేషం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ప్రయత్నపూర్వకంగా తీసుకుంటారు. ఈ వారం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దండ నాది. వాళ్ళ ఇంట్లో పువ్వులు అవి ఏ పూలు కానివ్వండి, పచ్చ పూలు కానివ్వండి, నూలువరహార పూలు కానివ్వండి, మందార పూలు కానివ్వండి, ఆ ఇంటి ఇల్లాలు స్నానం చేసేసి మాల కట్టి ఓ చిన్న మాల, సుబ్రహ్మణ్యుడికి ఎంత మాల కావాలండి, శంకర భగవత్పాదులకి ఎంత మాల కావాలి, విఘ్నేశ్వరుడికి ఎంత మాల కావాలి, పరమేశ్వరుడి మెళ్ళలోకి ఎంత మాల కావాలి, శారదాంబకి ఎంత కావాలి, ఒక మాల కట్టి తీసుకొస్తారు. వారం రోజులు వాళ్ళది. ఇప్పుడు రేపు పొద్దున్నే మాల కట్టాలి, అందుకుని తొందరగా లేస్తారు, గబగబా స్నానం చేస్తారు, గబగబా ఇంట్లో ఉన్న పువ్వుల కోసం మాల కడతారు. ఇప్పుడు ఆ మాల ఎవరు పట్టరావాలి? ఏమండి కొంచెం గుళ్ళో పట్టుకెళ్ళి, గుడి పూజ ప్రారంభం అయిపోతుంది, పట్టుకెడుతురు. యజమాని గబగబా స్నానం చేసి పూజ చేసుకుని ఈ వారం రోజులు మాల పట్టుకొచ్చి ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో ఇల్లాలు కట్టిన మాల అర్చకుడు ప్రేమతో అమ్మవారికి వేసి హారతిచ్చి చూపిస్తాడు. అబ్బా మా ఇంటి నుంచి వారం రోజులు సుబ్రహ్మణ్యుడికి మాల వెళ్ళింది, ఇంకొక వారం శారదాంబకు పుచ్చుకుంటాడు. అక్కడ పెద్ద పోటీ, మాదంటే మాదని. వారం రోజులు. ఇంకా విచిత్రం తెలుసా, మహానైవేద్యానికి పూటకి పోటీ. కొన్ని దేవాలయాల్లో మేం పట్టుకొచ్చి ప్రతి పౌర్ణమి నాడు దేవాలయంలో అమ్మవారికి మహానైవేద్యానికి మేము ఇస్తాం సంబారం. ఓ 2 కేజీలు బియ్యం, ఓ బెల్లం ముక్క, ఇంత చింతపండు. మనం ఇంట్లో అంత పదార్థం వండి పరదేవతకి నైవేద్యం చేయలేకపోవచ్చు, అంత శ్రీచక్రార్చన చేయలేకపోవచ్చు. ప్రతి పౌర్ణమికి ఈ దేవాలయంలో మహానైవేద్యానికి శారదా పరమేశ్వరికి నేను ఇచ్చుకుంటానండి అన్నాను అనుకోండి. ప్రసాద్ గారు ఏదో అయ్యా అయితే 2 కేజీలు బియ్యం, ఓ కేజీ చింతపండు, ఇంత ఉప్పు పట్టరండి అంటే, ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడికి రావాలంటే నేను రావాలా? నేను రాకపోతే మా అబ్బాయి రావాలా? ఒకవేళ మేమందరం ఊరెడుతున్నాం అనుకోండి, హరిద్వార్ ఋషికేశ్, పక్కింటి వాళ్ళకి చెప్తాను, అయ్యా మర్చిపోకుండా పౌర్ణమి నాడు మాత్రం పంపండే,
నేను పౌర్ణమి వస్తోందంటే అమ్మో అమ్మవారికి నైవేద్యం వెళ్ళిందో లేదో అని అక్కడి నుంచి ఫోన్ చేసి అయ్యా అడిగాను చారస్తాం అనుకోకండి కానీ పట్టుకెళ్ళారు కదా నైవేద్యానికి, అయ్యో ఇచ్చేశారండి పొద్దున్నే స్వయం పాకం. ఓ ఊరిళ్ళారాయన ఎంత గుర్తు పెట్టుకు పంపించారండి, అర్చక స్వామి చాలా సంతోషించారండి. అంటే ఇప్పుడు మీకు ఎక్కడున్న పౌర్ణమి నాడు అమ్మవారికి పంపించాలి, ఒక భక్తి, ఒక తాపత్రయం. అమ్మో ఆవిడికి నైవేద్యం వెళ్ళాలి, గుర్తుందా లేదా? బతికున్నంత కాలం ఆవిడ అన్నపూర్ణయ్య అన్నం పెడుతోందే, నెలలో ఒక్క తిథి నాడు అమ్మవారికి నా ఇంటి నుంచి వెళ్ళాలి మహానైవేద్యం అన్న ఆర్తి పొందకపోతే పోని నెలకి కాదు సంవత్సరానికి ఒక్కరోజు, ఒక్క పండక్కి, ప్రతి పండక్కి నేను బట్టలు కొనుక్కుంటున్నా, ఒక్క పండక్కి నా ఇంటి పక్కనున్న దేవాలయంలో స్వాములకు కూడా బట్టలు కొంటా. మా ఇంట్లో నలుగురుంటే మా నలుగురితో పాటు శంకరుడు శారదాంబ వాళ్ళిద్దరికీ కూడా బట్టలు కొంటా, ఓ చీర ఓ పంచల సాపు, నీకున్నంతలో కొను. దాన్నే స్వామి దగ్గర పెడతారు. ఆయన ఏం కట్టుకోనంటే కదూ. వృషద్విచిత్ర తల్పయో భుజంగమౌక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సురిద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయం మన కదా సదాశివం భజే. ఎవడు చెప్పాడు పట్టుపంచి తప్ప కట్టడ పరమేశ్వరుడని? శాస్త్రాలు అలా చెప్తుంటే ఏదైనా కట్టుకుంటాడు. ఒకనాడు సాలెపురుగు పట్టుకెళ్ళి సాలెగూడు గరితే పొంగిపోయిన వాడికి నూలు పంచ కట్టడని ఎవడు చెప్పాడు? శాస్త్రం. కట్టుకు తీరుతాడు. భక్తితో ఇచ్చిన వాడిది తిరస్కరించే అధికారం ఏ దేవాలయ పాలక మండలికి లేదు. పుచ్చుకోవలసింది, ఈశ్వరుడి దగ్గర సమర్పించవలసింది. కాబట్టి దేవాలయాలు ఆత్మాభ్యున్నతికి కారకాలు, కుటుంబాలను రక్షించుకోవడానికి హేతువులు. ప్రతి వారు ఏది చెయ్యగలిగిందే అది చెయ్యవచ్చు. అసలు దేవాలయాలనేటటువంటివి లలిత కళల ద్వారా మనుష్యుల యొక్క మనస్సులు ఉన్మాదం పొందకుండా లలిత కళలను ఆవిష్కరించి చక్కగా తాను తరించి 10 మంది తరించడానికి కారణాలు. అంత గొప్ప దేవాలయం. అంతేకాదు, దేవాలయం మనిషి మనసుకి ఊరటని, మనిషికి గొప్ప శీలాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప గొప్ప కేంద్రాలు. ఎందుకని అంటే, ఒక వైద్యశాల ఉందనుకోండి, ఒక వైద్యశాలకి వెళ్ళినప్పుడు వైద్యుడికి ఏం కావాలి అంటే అతను రోగియేనా కాదా అంతవరకే కావాలి తప్ప అంతకన్నా చూడవలసిన అవసరం వైద్యుడికి ఉండదు. ఎందుకంటే వైద్యుడు పరమేశ్వర స్వరూపం. వచ్చినవాడు అయ్యా ఎందుకు మీరు ఇంత తొందరగా చేయించుకుంటున్నారు కంటి శస్త్రచికిత్స అంటే, డాక్టర్ గారు ఎవ్వరితో చెప్పకండి, మీతో నిజం చెప్తున్నాను, జేబు దొంగతనాలు చేసుకు బతుకుతూ ఉంటాను, జేబు ఎక్కడుందో పరుసు ఎక్కడుందో కనపట్టలేదు డాక్టర్ గారు, అందుకని కంట ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నానంటే పోలీసులకు ఫోన్ చేస్తాడా డాక్టర్ గారు? అథవా ఓ మాట చెప్తాడు, తప్పయ్యా నీకు మళ్ళీ దృష్టి వచ్చేట్టు చేస్తాను, మా హాస్పిటల్కి వచ్చి ప్రతిరోజు పనిచేయి జీతం ఇస్తాను, ఎందుకయ్యా దొంగతనాలు చేస్తావు అనగలడు. ఆయన శరీరాన్ని బాగు చేయగలడేమో, మనసుని బాగు చేయలేడు. దేవాలయం మనసుని బాగు చేసి మనిషిని మనిషిగా బ్రతికించగలిగిన ఒక దేవాలయం ఉందనుకోండి, రామాయణ ప్రవచనం జరుగుతుంది, ఒక భారత ప్రవచనం జరుగుతుంది, ఒక భాగవత ప్రవచనం జరుగుతుంది. ఆ ప్రవచనం విన్నప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా ఆదరింపబడ్డాడో, ఎలా వృద్ధిలోకి వచ్చాడో, ద్రౌపదీదేవి భగవంతుణ్ణి నమ్మి ఎన్ని కష్టాలు పడ్డా ఎలా వృద్ధిలోకి వచ్చిందో, పాండవులు ఎలా రక్షింపబడ్డారో, కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎలా అభ్యున్నతిని పొందారో అర్థమైన నాడు మనిషి పెడత్రోవలకి పోడు. దేవాలయాలు మనుష్యుల్ని మనుష్యులుగా బ్రతికించడానికి కేంద్రాలు. తెలిసో తెలియకో దేవాలయంలోకి వచ్చిన వాడు రామాయణం వింటే రాముడిలా ధార్మికంగా బ్రతుకుతాం అన్ననాడు వైద్యుడు ఇచ్చినటువంటి కంటి శక్తితో జేబు దొంగతనం చేయకుండా, రాత్రి దొంగతనం చెయ్యకుండా వాడు కష్టపడి పనిచేసి దొరికిన దానితో తృప్తిగా బతుకుతాడు. సమాజానికి శాంతి భద్రతలను ఇవ్వగలిగిన కేంద్రములు ఎక్కడుంటాయంటే పోలీస్ ఠాణాలు కావు, న్యాయస్థానాలు కావు, దేవాలయ ప్రాంగణాలు. ఇక్కడ చెప్పబడినటువంటి మంచి విషయాలు ఏ ఉంటాయో అవి విన్న మనసులు మారితే, అందరూ మనుష్యులులా బ్రతికితే, అసలు రక్షక భటులు అడుక్కొకళ్ళు ఉండవలసిన అవసరం ఎక్కడుంటుంది? సీసీ కెమెరాలు పెట్టవలసిన అవసరం ఎక్కడుంటుంది? ఎవరి జోలికి వెళ్ళరు. పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు. కాబట్టి నేను తప్పు చెయ్యను, నేను వాడికి జవాబుదారీ అని బతకడం వచ్చిన నాడు నేను ధార్మికంగా ఉంటే భగవంతుడు నన్ను కాపాడుతాడు. నేను విన్నాను గుళ్ళో, ఆయన చెప్పిన ప్రవచనం విన్నాను, ఆయన నమ్మి చెప్పుకున్నాడు నిజం. ధర్మాన్ని నమ్ముకున్న పాండవుల్ని కృష్ణుడు కాపాడలా?
ధర్మాన్ని నమ్ముకున్న రామచంద్రమూర్తి నామం త్రేతాయుగంలో ఆయన అవతారమైన కలియుగంలో కూడా పతితపావన నామం అవల తెల్లవారితే పుట్టిన బిడ్డకి పాలు పట్టేటప్పుడు కూడా తల్లి రామకథ చెప్పడం మొదలుపెట్టలా. తాతగారు రాత్రి పిల్లవాడిని పక్కన పడుకోబెట్టకని రామకథ చెప్పి రాముళ్ళ బ్రతుకు నాన్న అని తాతక మనవడికి కథ చెప్పట్లా. భగవంతుడి యొక్క కథలు శీల వైభవాన్ని ఆవిష్కరింపచేసి మనిషిగా బ్రతకడానికి, సమాజము శాంతితో బ్రతకడానికి కేంద్రములవుతాయి. అందుకే ఎన్ని దేవాలయాలుంటాయో అంత శాంతి ఉంటుంది. ఈ దేశంలో ఒకానొకప్పుడు తాళం కప్ప తెలియదు అంటే, ఈ దేశంలో ఒకప్పుడు దొంగతనం తెలియదు అంటే, ఈ దేశంలో ఒకప్పుడు అతిథికి పెట్టకుండా అన్నం తిననివాడు లేడు అంటే ఇక్కడే ఉన్నారు సాయిబాబా గారు. వాళ్ళ తండ్రి గారు బ్రతికున్నంత కాలం అన్నం తినే ముందు వీధిలోకి వచ్చి ఒక యాచకుండైనా వెతుక్కుని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెట్టి అన్నం తిన్నారు. ఆయన చేసిన పుణ్యం కదా కుటుంబాన్ని కాపాడింది. కాబట్టి ఒక మంచి మాట విన్నది ఎవరిని ఎలా మారుస్తుందో, సమాజమంతా శాంతి సుస్థిరతలతో ఉండడానికి కారణం ఏదవుతుంది అంటే దేవాలయ ప్రాంగణం అవుతుంది. ఇన్నిటికీ ఆలవాలంగా దేవాలయాలు నిర్మింపబడ్డాయి తప్ప కేవలం ఒక దేవాలయములంటే అవి ఎవరో కొందరి కొరకేనని, మిగిలిన వాళ్ళ కొరకు కాదని ఎన్నడూ భావన చెయ్యకూడదు. అసలు మనిషి యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమిటో తెలుసా? ఒక గుడికి మనిషి చెయ్యగలిగిన గొప్ప సేవ ఏది అంటే గుడికి వెళ్ళడమే. అదేమిటండి, అదేం మాట అంటారేమో. అర్చక స్వామి ఉన్నారు, శివలింగాన్ని అద్భుతంగా విభూతితో స్ఫటికలింగంలా అలంకారం చేశారు. ఎర్రటి నేత్రాన్ని పెట్టారు. మూడో నేత్రం కాముణ్ణి కాల్చింది, కానీ అదే నేత్రం భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఎర్రటి నేత్రంతో స్ఫటికలింగమా అనుకున్నాను నిన్న నేను అలంకారం చూసి. అంత గొప్పగా అలంకారం చేశారు. మీలో ఒక్కరు కూడా దేవాలయానికి రాదనుకోండి, ఈ దేవాలయానికి ఒక రోజుకి 2 వస్తారనుకోండి, నాకు ఒక్క మాట చెప్పండి, ఏ ఉత్సాహంతో ఆయన అలంకారం చేస్తాడు? ఆయన శారదామాత చేతిలో వీణ పెట్టి శ్రీచక్ర తీర్థం ఇంత పాత్రలో యాలుకలు వేసి సిద్ధం చేసి, అబ్బో దేవాలయానికి రోజుకి 400 మంది వస్తున్నారండి అని ఇంత ప్రసాదం వండించి ఉత్సాహంగా అందరూ ఆనందించి, నేను ప్రతిష్ఠ చేసిన దేవాలయంలో ఇంతమంది వస్తున్నారటని జగద్గురువులు భారతీతీర్థస్వామి పరమానందపడిపోయి మళ్ళీ ఇటువైపు వస్తే మొట్టమొదట నేను శంషాబాద్లో 3 రోజులుండి వస్తున్న వాళ్ళందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణాలు చేస్తాననాలంటే మనందరం గుడికి వస్తే కదూ, దేవాలయానికి వస్తే వాళ్ళకి ఉత్సాహంగా అలంకారం చెయ్యబుద్ధి. రోజుకి 2 వస్తే వాళ్ళకి ఏ ఉత్సాహంతో అలంకారం చేయబుద్ధి? ఎవరు వస్తారు ఇక్కడ? ఎవరు చూస్తారు? ఎవరు ఆనందిస్తారు? ఎవరి కోసం చెయ్యాలి అనిపిస్తుంది. ఒక దేవాలయానికి మనం చెయ్యగలిగిన సేవ ఏది అంటే దేవాలయానికి వెళ్ళడమే. ఎన్నో అక్కర్లేని విషయాలకి నాబోటిగాడు వెడుతూ ఉంటాడు. మీ వంటి పెద్దల గురించి నేను చెప్పట్లేదు, కానీ వారంలో కనీసం ఒక్క రోజున సమీపంలో ఉన్న దేవాలయానికి మా కుటుంబం అందరం కలిసి వెడతాం. ఏదో ఒక కాయిక కైంకర్యం చేస్తాం. వెళ్ళేటప్పుడు ఓ పాతగుడ్డ పట్టుకెళ్ళి ఓ గోడ దులిపి వస్తాం. అందరం కలిసి ఈ గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళందరం ఓ సత్సంగం పెట్టుకుంటాం. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. శారదా సత్సంగం అనండి, శృంగేరి సత్సంగం అనండి, భారతీ తీర్థ సత్సంగం అనండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి సత్సంగం అనండి, కామకోటి సత్సంగం అనండి, కామాక్షి సత్సంగం అనండి. నాకేమీ ఇలాంటి పిచ్చి పిచ్చి భేదాలు లేవు. జగద్గురువులైన వారు, మహాత్ములైన వారు ఎక్కడ ప్రకాశించినా ఒకటే. సాలగ్రామం ఎక్కడ దొరికినా అది సాలగ్రామమే. మీరు ఏ పేరు పెట్టుకోండి, చక్కగా వచ్చి మీ అందరూ ప్రతిరోజు మేము ఇక్కడ భజన చేసుకుంటాం. 15 మందిలో 2కి ముఖ్యమైన పనుంది, వెళ్ళారు, మిగిలిన 13 మంది చేస్తారు. 15 మందిని చూసి 50 మంది అవుతారు. 50 మంది 100 మంది అవుతారు. 100 మంది కలిసి వృషభవాహనం చేస్తారు. 500 మంది కలిసి కార్తీక దీపోత్సవం చేస్తారు. ఒకనొకనాడు ఒక కార్తీక మాసంలో నేను ప్రవచనానికి వచ్చేటప్పటికి దేవాలయం అంతా దీపాల శోభతో నిండిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఎలా జరుగుతోందో అలా నిరతాన్నదానం జరగవచ్చు. భక్తులు రానప్పుడు దేవాలయాలకు వృద్ధి ఎక్కడి నుంచి ఉంటుంది? అందుకే దేవాలయం పట్ల మన ప్రథమ కర్తవ్యం ఏది అంటే దేవాలయానికి వెళ్ళడమే. అసలు దేవాలయానికి వెళ్ళడం అనేటటువంటిది అలవాటు కావాలి. ఎప్పుడో పర్వదినంలో కాదు, కనీసం ప్రతిరోజు వెడతా. రోజు వెళ్ళలేకపోతే 2 రోజులకు ఒక్కసారి వెడతా. 2 రోజులకి వెళ్ళకపోతే 3 రోజులకి, 3 రోజులకు కాకపోతే వారానికి, వారానికి కాకపోతే 15 రోజులకి.
అసలు నాకు ఎప్పుడూ వెళ్ళడానికి సమయం ఉండదన్నమాట మాత్రం అంగీకారయోగ్యం కాదు. స్నానానికి, కాలకృత్యాలకి, అన్నం తినడానికి, టీవీ చూడడానికి, పుస్తకాలు చదవడానికి, సినిమాకి వెళ్ళడానికి, భార్యతో మాట్లాడడానికి సమయం ఉండి నెల మొత్తం మీద ఒక్కసారి గుడికి వెళ్ళడానికి సమయం లేదంటే నేను కాదు, మీరు అంగీకరించగలరా? ప్రయత్నం చెయ్యాలి కానీ సమయం ఉండకపోవడం అన్నది ఉండదు. అలా దేవాలయ వ్యవస్థని రక్షించుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహంతో మన జీవితాల్ని పండించుకోవాలి. అది దేవాలయాల యొక్క ప్రధాన ప్రయోజనం. దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మనం తరించవలసినటువంటి విధానాన్ని దేవాలయం యొక్క దర్శనంలోనే నిబిడీకృతం చేస్తారు. ఎందుకంటే ఇంటి దగ్గర పూజ చేసేటప్పుడు మనసుది చాలా ప్రధానమైన పాత్ర. మనసుని నిగ్రహించి మీరు అక్కడ పెట్టారా, పూజ పూర్తవుతుంది. నిగ్రహించలేకపోయారా, తంతు అవుతుంది. ఎందుకంటే మీరు ఉపచారం చెప్పినప్పుడల్లా ఒక సరళ రేఖలోకి రావాలి. నేను ఏదో భగవంతుడికి ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆచమనీయం ఎన్ని మాటలు చేస్తాం? ఆచమనం చేస్తే 3 మాటలు చేస్తాం. భగవంతుడి దగ్గరికి వచ్చేప్పుడు 1 మాట ఎలా చేస్తాడు? ఆయన 3 మాటలే చేస్తాడు. అప్పుడు నేను ఆచమనం ఉద్ధరణితో తీసి ఇలా వెయ్యాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఇలా చెయ్యి చాపాలి. చెయ్యి చాపినప్పుడు ఆయన కంకణములు కణకణ కణకణమనాలి. అమ్మవారి చేతి గాజులు గలగలగలగలమనాలి. వాళ్ళిద్దరు ఇలా చాపితే ఎర్రటి అమ్మవారి చెయ్యి, తెల్లటి శంకరుడి చెయ్యి, ఆ ఉంగరాలు, ఆ కాంతులు, నా తల్లి పవిట కొంగు, ఆయన పెద్ద ఉత్తరీయం ఇలా చేయి పడితే నేను ఉద్ధరిణితో ఇద్దరికి నీళ్లు వేస్తే వాళ్ళు ఇలా చేయి పైకెత్తి కింది పెరిగి దగ్గర పెట్టుకుని 3 మాటలు అలా పుచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ నీళ్లు పోస్తే వాళ్ళు ఇలా అనుకుంటే నేను నా ఉత్తరీయం తీసి తుడిస్తే ఎంతసేపు పడుతుంది? నిజానికి తంతంటే ఆచమనం సమర్పయామి అయిపోయింది. తమలపాకుతో ఇలా అంటే అయిపోయింది. అది శంకరాచార్యులు వారిలా దర్శనం చేయగలిగితే స్నానం సమర్పయామి ఆపోహిష్టామయో భవస్థానవూర్జే దధాతరణ అన్నావు, చల్లావు, అభ్యంతరం లేదు. ఇక్కడ చూడాలి. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. తెల్లటి బట్ట కట్టుకుని అమ్మవారు కూర్చుంటే దిగ్గజములు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ కలశాలతో తీసుకొచ్చి పోస్తుంటే ఆ తడిసినటువంటి తెల్లటి బట్టతో స్నానం చేస్తున్న జగన్మాత యొక్క ఆ అనుగ్రహం నా కళ్ళ ముందు కనపడుతుంటే అప్పుడు నా స్నాన ఉపచారం పూర్తయింది. అక్కడ మనసు ప్రధానం. దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు రోజు దేవాలయం లోపలికి వస్తూ ఉండడంలో మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు తరించడం కూడా అందులో ఇమిడిపోతుంది. అందుకు దేవాలయాన్ని ఆగమాలు అలా ఇచ్చాయి. నేను గుడికెడుతున్నాను అన్నాను అనుకోండి, ఉతికి ఆరేసిన పంచె కట్టుకుంటాను, అథవా కాస్త శుభ్రమైన బట్ట కట్టుకుంటాను. గుడికెడుతున్నాను అంటే ఉత్తి చేతులతో రానుగా. ఓ చిన్న పండు, ఓ కాయో, ఇంత పసుపు, ఇంత కుంకమో, ఇన్ని అక్షతలు, నీకేది ఉందో అది. అందరూ కోట్లు, లక్షలు, వేలు తేవాలని దేవాలయ వ్యవస్థలో ప్రతిపాదింపబడలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు భక్తితో ఏది ఇవ్వగలిగితే అది. ఇన్ని తులసి దళాలు, ఇన్ని మారేడు దళాలు, ఇన్ని తుమ్మి పూలు, 4 పువ్వులు, 1-2 అరటిపళ్ళు, ఇంత పసుపు, ఇంత కుంకం, ఇన్ని అక్షతలు, నువ్వు ఒక బెల్లంగడ్డ, ఇంత కర్పూరం, ఓ 2 అగరత్తులు, నువ్వేవి పట్టుకురాగలిగితే అవి. ముందు మనసు సాత్వికమవుతుంది. నేను ఈశ్వర దర్శనానికి ఎడుతున్నాను. పోనీ ఇవన్నీ తేలేదా? ఓ టెంకాయ అథవా 1 పావలా కాసు, ఇవన్నీ ఇవ్వలేవా? ఏం బెంగలేదు. ఈశ్వరుడు ఇమ్మని కోరేవాడు కాడు. భక్తితో 1 నమస్కారం. ఇప్పుడు దేవాలయం దాకా వచ్చేటప్పుడే నీ మనసు సాత్వికమైంది. జగద్రక్షకుడు, నన్ను కాపాడేవాడు అక్కడ ఉన్నాడు. మీకు మనసులో ఎంత సంతోషం ఉంటుంది. వాడేమి అరమరికలు చూసేవాడు కాదు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటాడు లక్ష్మణస్వామి. ఆ తార రామాయణం కిష్కింధకాండలో చెట్టు నీడనిస్తుంది. నేను చెట్టు దగ్గరికి వెళ్ళి నీడ పొందాలనుకున్నప్పుడు చెట్టు నన్ను, నువ్వు స్త్రీయా పురుషుడా, ఆదాయ పన్ను కడుతున్నావా, నీకెన్ని మేడలున్నాయి, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ వర్ణం ఏమిటి, నీ వర్గం ఏమిటి, ఏం చదువుకున్నావు, ఇవన్నీ అడుగుతుందా? స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నీడనివ్వడం చెట్టు యొక్క లక్షణం.
తన దగ్గరికి వచ్చిన వాళ్ళని కాపాడడం భగవంతుని యొక్క లక్షణం. అటువంటి వాడి దగ్గరికి నేను ఎడుతున్నాను. ఇప్పుడు మీకు మనసులో ఒక ఊరట, ఏ కోరిక లేదు, వాడిని చూడకుండా ఉండలేను, రాత్రి నాకు నిద్ర పట్టించినవాడు వాడే, రాత్రి నేను తిన్నది జీర్ణం చేసినవాడు వాడే, ఈ శక్తినిచ్చినవాడు వాడే, ఏమీ చదవకుండా వచ్చి కూర్చున్నా నాతో పలికించినవాడు వాడే, వాడిని ఒక్కసారి చూడ్డానికి వెళ్ళొద్దు, వాడిని చూడకుండా ఉండలేను, ఓసారి చూసి వస్తాను అని బయలుదేరారు. ఒక అనుబంధం. మీరు ఇప్పుడు ఆ గడప దాటారు, లోపలికి వస్తున్నారు. దేవాలయం లోపలికి రాగానే మీకు ప్రదక్షిణం చేస్తారు 3 మాటలు గుడికి. 3 మార్లు ఎందుకు చేస్తారంటే 3 సత్యం, 2 3 సార్లు చెయ్యడం ద్వారా ఆంతర ప్రయోజనం చెప్తారు. నేను 3టిని దాటాలనుకుంటున్నాను. ఏమిటి ఆ 3? స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి మహాకారణ శరీరంగా నేను నిలబడాలి. అంటే స్థూలంగా ఉన్న ఈ శరీరం ఎప్పుడూ ఉండేది కాదు. ఒకనాడు అగ్ని యందు బూది కుప్పగా మారిపోతుంది, ఎముకని కుక్క పట్టుకుని వెళ్ళిపోతుంది, వెంట్రుకలు గాలికి ఎగిరి చెట్ల మొదళ్ళని తగులుకుంటాయి, నెత్తురు ముద్దై జారి భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది నిలబడేది కాదు. కానీ దీని లోపల ఉన్నటువంటి ఇంద్రియములు ఉన్నాయే, అవి కనపడవు. చూడగలిగిన శక్తి, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి కనపడవు. అది సూక్ష్మ శరీరం. వాటికి ఆధారభూతం కారణ శరీరం. ఈ 3టికి ఆధారభూతం మహాకారణ శరీరం. ఆ మహాకారణ శరీరం చిన్న ఒడ్డు గింజ ములుకంతా ఇక్కడ ప్రకాశిస్తోంది. అది దీన్ని ధరించింది. నేను పంచె కట్టుకున్నట్టు ఆ లోపలున్నవాడు దీన్ని కట్టుకున్నాడు. వాడిని తెలుసుకుంటే అది చిట్ట చివరి స్థితి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమగుచున్నాడు. అది తెలుసుకోవడానికి 3 దాటాలి. ఈ 3 దాటే శక్తి నాకిమ్మని అడగడం 3 మాటలు ప్రదక్షిణం. ఇప్పుడు 3 మాటలు ప్రదక్షిణం చేసి ప్రదక్షిణం అంటే విశేష గౌరవ ప్రకటనం. దక్షిణం అంటే కుడివైపు కుంచుట. ఎలా అంటే ఎప్పుడూ కుడివైపు కుంచుట. అంటే మహాగౌరవాన్ని చూపిస్తే ఆ వస్తువు మీకు ఎడం వైపుకి రాకుండా చూసుకుంటారు. విరాట పర్వంలో ఉత్తర కుమారుడు అర్జునుడి రథం నడుపుతున్నాడు. అర్జునుడు అంటాడు, నువ్వు ఎలాగైనా రథం నడుపు పర్వాలేదు, కానీ ఒక్క మా గురువుగారు ద్రోణాచార్యుల వారి పక్క నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం వారు నా ఎడమ వైపుకు ఉండేటట్టుగా రథం నడపకు. వారు నా గురుదేవులు, వారు నా కుడివైపు నుండాలి, గౌరవనీయులు. అలాగే మా తాతగారు భీష్ముడి పక్క నుంచి వెళ్ళేటప్పుడు వారు నా కుడివైపు నుండేటట్టుగా రథం నడుపు. దేవాలయంలో ప్రదక్షిణం చేస్తే గుడి మూర్తి మనకి కుడి పక్కన ఉండాలి. దక్షిణం అంటే ప్రదక్షిణం. నేను ఇప్పుడు ఈ 2 మైకులు ఇలా ఉన్నాయి, దీనికి నేను గౌరవం ఇవ్వాలనుకున్నాను అనుకోండి, నేను ఇలా నడిచాను అనుకోండి, అప్పుడు నా కుడివైపుకు ఉంటాయి. నేను ఇలా తిరిగి వచ్చాననుకోండి, మళ్ళీ వేటి వస్తాయి, ఎడం వైపుకి వస్తాయి. ప్రదక్షిణం నేను ఇలా తిరిగాను అనుకోండి, తిరిగితే ఏమవుతుంది, ఇవి నా కుడి చేతి వైపుకే ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు కుడివైపే, ఇలా వెళ్ళినప్పుడు కుడివైపే, నాకు అలా వెళ్ళినప్పుడు కుడివైపే, ఇలా వచ్చినప్పుడు కుడివైపే. అంటే నేను దాని చుట్టూ తిరగడంలో దాన్ని నాకు దక్షిణంలో కుడి పక్కన ఉంచుకున్నాను. అంటే నీ వల్ల నేను అభ్యున్నతిని పొందాలని అడుగుతున్నాను. ఈ 3 దాటేటట్టు చెయ్యగలిగిన వాడెవరు? ఆ లోపలనున్నవాడు. వాడు అనుగ్రహించాలి, అనుగ్రహించి నన్ను దాటించాలి. నా ప్రయత్నం వల్ల జరగదు, నీ అనుగ్రహం వల్ల జరుగుతుంది. ఇది మీరు అడగాలా? అక్కర్లేదు. తెలియాలా? అక్కర్లేదు. తెలిసి కానీ తెలియక కానీ అగ్నిని ముట్టుకుంటే కాల్చకుండా ఉంటుందా? ప్రవాహంలో పడినవాడు కొట్టుకుపోకుండా ఉంటాడా? ప్రదక్షిణాలు 3 మాటలు చేసినవాడు ఈ ఫలితం పొందకుండా ఉంటాడా? పొందుతాడు. కాబట్టి 3 ప్రదక్షిణములు పరమగౌరవం చేత స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి మహాకారణ శరీరంగా నిలబడడానికి కావలసిన జ్ఞానమును సముపార్జించుకోవడానికి కావలసిన యోగ్యతని సంతరించుకోవడానికి జన్మ పరంపరని తగ్గించేసుకుంటాడు, ఈశ్వరుడికి చేరువైపోతాడు. అది ప్రదక్షిణం చెయ్యడంలో ఉండేటటువంటి విశేషం. ఇప్పుడు ప్రదక్షిణం చేసిన తర్వాత ఆలయం లోపలికి వస్తారు. వచ్చే ముందు ఎదురుగుండా ధ్వజస్తంభం కనబడుతుంది. ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తారు. సాష్టాంగం అంటే ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని 8 అవయవములు భూమికి తగిలేటట్టుగా పడి నమస్కారం చేస్తారు. అది పురుషులైతే. స్త్రీలైతే ఎట్టి పరిస్థితులలో సాష్టాంగ నమస్కారం చేయకూడదు. పరమేశ్వరుడు అంతటి వాడు చాలా బాధ పొందుతాట స్త్రీ సాష్టాంగం చేస్తే. పంచాంగం మాత్రమే చెయ్యాలి. ఈ సమస్త సృష్టి స్త్రీ యొక్క శరీరంలోని అధోభాగంలో ఉన్న ఏ రంధ్రంలోంచి బయటికి వస్తోందో
బయటికి వచ్చిన సృష్టి స్త్రీ యొక్క శరీరం పైభాగంలో ఉన్నటువంటి ఏ వక్షోజముల వలన పోషింపబడుతోందో అవి భూమికి తగలడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. అవి సృష్టికి ప్రతిసూచనలు, స్థితికి ప్రతిసూచనలు. అవి లేని నాడు ఈ సృష్టి లేదు. అమ్మా, నీవే ఈ సృష్టికి కారణం, నా అంశ నీ యందుండి కాపాడుతోంది లోకాన్ని, అందుకని ఆ భాగములు భూమికి తగలక్కర్లేదమ్మా నా ముందని చెప్పి స్త్రీల విషయంలో భగవంతుడంతటి వాడు అంత మర్యాద చూపిస్తాట. అందుకే పంచాంగ నమస్కారం, మోకాళ్ళ మోచేతుల మీదే ఆడవాళ్ళు నమస్కారం చేస్తారు. సాష్టాంగం చేసేటప్పుడు వెనక ఉపాలయాల వైపుకి కాళ్ళు వెళ్లకుండా చూసుకోవాలి. ధ్వజం దగ్గర సాష్టాంగం చేస్తారు. అంటే ధ్వజం పైన ఎగురుతూ ఉంటుంది, నేల మీద పడడం ద్వారా ఆత్మధ్వజం ఎగురుతుంది. ఏమిటి దాని అర్థం అంటే, ఈశ్వరా నువ్వు నాకు ఇన్ని గొప్ప ఉపకరణములనిచ్చావు, శరీరం ఇచ్చావు, ఇంద్రియములనిచ్చావు, జ్ఞానేంద్రియములిచ్చావు, కర్మేంద్రియములిచ్చావు, చిత్తమిచ్చావు, బుద్ధినిచ్చావు, అహంకారం ఇచ్చావు, శాస్త్రం ఇచ్చావు, గురువునిచ్చావు. ఏదీ పట్టుకోకుండా ఇక ఇంతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇదిగో ఇంత కింద పడ్డా. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా పడిపోయాను అనుకోండి, ఇంతకన్నా కింద పడాలంటే అదిగో కింద పడాలి. అక్కడ పడిపోయాను అనుకోండి, ఇక నేను ఇలా చూడగానే ఇంకంతకన్నా కింద పడ్డానికి వీల్లేదు, అంత కింద పడిపోయాను. నువ్వు నిలబడిన వాడవు, నీకు వంగవలసిన అవసరం లేదు, కానీ నన్ను ఉద్ధరించు. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? బెంగ పెట్టుకోకురా, నేనున్నానని నా కోసం ఆయన వంగి పైకెత్తాలి. ఇప్పుడు నేను ఇంత కింద పడిపోయానని చెప్పడం ఆత్మధ్వజ ఆవిష్కారం, వాడు ఉన్నాడని నమ్మడం. ఆ పైన అదిగురుతోంది, ఈ లోపల ఆత్మధ్వజం ఎగురుతోంది. అందుకుని సాష్టాంగం చేస్తారు. చేసి లోపలికి వస్తాడు. వచ్చే ముందు 3 మంటపాలు దాటతాడు. అవే మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అంటారు. ఈ 3 మంటపాలు దేవాలయ ఆగమంలో ఉంటాయి. ఈ 3 మంటపాలు దాటతారు. 3 మంటపాలు దాటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈషణత్రయం దాటేటట్టుగా నన్ను చెయ్యి, అక్కడ నేను ఆగిపోకూడదు. జీవితం తరించాలి, ధర్మపత్ని కావాలి. యజ్ఞం చెయ్యాలి, ధర్మపత్ని కావాలి. బిడ్డలు కలగాలి, ధర్మపత్ని కావాలి. జీవితంలో కొన్ని సుఖాలు అనుభవించి ఈ సుఖాలు సుఖాలా అన్న వైరాగ్య సుఖం కలగాలి, ధర్మపత్ని కావాలి. కానీ ఇక బ్రతుకంతా ధర్మపత్ని మీదే పెట్టేసుకుని ఆఖరి స్మరణ కూడా అలా నీ మిగిలిపోకూడదు. కొడుకు మీద పిచ్చి మిగిలిపోకూడదు, డబ్బు మీద పిచ్చి మిగిలిపోకూడదు. ధనేష దారేష పుత్రీష నేను దాటాలి. అంచెమునందు నువ్వు నాకు స్మరణలోకి రావాలి. ఒకవేళ నేను అలా స్మరించలేకపోతే నిన్నెవరు కాదన్నారు, నువ్వే నా స్మరణలోకి రా. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడు అవుతాడు. పశ్చిమం అంటే అస్తమయం. ఆఖరి ఊపిరి ఆగిపోయేటప్పుడు నువ్వు చెయ్యలేకపోతే నీ స్మరణలోకి నేను వస్తాను, ఒక్కసారి నా దర్శనం చేస్తే అని అభయం ఇస్తాడు. ఈషణత్రయం దాటడం, మహామంటప, అర్ధమంటప, ముఖమంటపాలు దాటడం. స్వామి దగ్గరికి ఎడుతున్నప్పుడు వాహనం ఉంటుంది ఎదురుగుండా. వాహనాన్ని చూడగానే సేవ జ్ఞాపకానికి రావాలి. వాహనాలు సేవకి ప్రతినిధులు. ఒక గరుత్మంతుడు ఉన్నాడనుకోండి, మహాబలవంతుడు, అయినా ఆయన బలాన్నంతటినీ ఈశ్వర సేవకు ఉపయోగించేశాడు. నేను ఎప్పుడు ఈశ్వరుణ్ణి వహిస్తా, నాకు బలం ఉంది కదా అని పర్వతాలు ఎత్తుకుని కొండలు ఎత్తుకుని నేను ఇది ఎత్తగలను అది ఎత్తగలను అని తిరగను. నేనంటూ వహిస్తే స్వామిని మోస్తా అంతే. నందీశ్వరుడు ఉన్నాడు, నేను శంకరుణ్ణి మోస్తా. ఆయన పిలుస్తాడేమో అంతే, ఎదురుగుండా నించుంటాడు. ఏ సేవ ఇది అది అని అక్కర్లేదు. 2 కాళ్ళు వేసి కూర్చున్నా, పక్కకు కూర్చున్నా ఆయన నా మీద కూర్చోవాలంతే. ఇక్కడ ఎప్పుడు ఈశ్వర నువ్వు ఉండాలి. నేను ఏ పని చేస్తున్నానని కాదు, ప్రవచనం చేయని, ఉద్యోగం చేయని, ఇంట్లో ఉండని, పుస్తకం చదవని, మాట్లాడుతుండని, ఏది చేస్తూ ఉండని, నేను నిన్ను వహించాలి, లోపల నువ్వు ఉండాలి. నేను ఏది చేస్తున్నా నీ సేవగా చెయ్యగలగాలి. అదిగో ఆ భావన కలగడానికి వాహనానికి నమస్కారం చెయ్యాలి. చేసిన తరువాత దేవాలయంలోకి చూస్తాడు. దేవాలయంలో దీపాల వెలుతురులో భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. విద్యుత్ దీపకాంతి ప్రసరింప చెయ్యరు. మీరు వెంకటాచలం లాంటి క్షేత్రాలు చూస్తే ఒక్క నూనె దీపాలు కానీ నీతి దీపాలు కానీ వెలుగుతుంటాయి. వాటిలో భగవంతుడు కనపడతాడు. మొదట దీపం లేకపోతే భగవంతుడు కనపడడు. లోపల భగవన్మూర్తి ఉన్నా ఆ దీపాలన్నీ నిధనమైపోయి అనుకోండి, భగవన్మూర్తి దర్శనం అవ్వదు.
ఈశ్వర, అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడని, వాడు ఈ విశ్వరచన చేశాడని, వాడు నాకు ఉద్ధారకుడని, నేను వాడిని చేరాలని, ధర్మం పట్టుకోవాలని, వాడి సేవలో తృప్తి పొందాలని నాకు బోధ చేసి ఆర్తి కల్పించిన వారు మా గురువుగారు. మా గురువుగారే ఆ గుడిలో ఉన్న దీపం. ఆయన వాక్కుల వెలుతురులో నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను. మా గురువుగారన్న దీపంలో వెలగని నాడు నాకు నీ గురించి తెలియదు. నిన్ను తెలియచేస్తున్నది ఆ దీపరూపంలో ఉన్న మా గురువని దీపంలో గురువుకి నమస్కారం చెయ్యాలి. చేసి భగవన్మూర్తిని చూసి ఆనంద భాష్పాలతో ఎంత పరవశించిపోతారో. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కలా పరవశించిపోయాడు. అన్నమాచార్యుల వారైతే ఒక అద్భుతమైన మాట అన్నాడు. గులి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నాడు. ఏమిటి దాని అర్థం అంటే, దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు. శంకరుడికి కూడా పేరుంది, నమచ్చోరాయచ శష్ప్యాయచ భేన్యాయచ శకత్యాయచ రాహ్యాయచ అని, నమచ్చోరాయచ అని దొంగ అని ఓ నమస్కారం. దొంగ అంటే మనకి తెలియకుండా చేస్తే, నేను తీసి పూలదండ ఇక్కడ పెడితే నాకు తెలియకుండా పట్టుకుపోయాడు అనుకోండి దొంగ అంటారు, అడిగి పట్టుకెడితే దొర అంటారు. ఆయన అన్నీ నాకు చెప్పి చేస్తున్నాడా? రాత్రి నేను నిద్రపోతే నా ఊపిరి ఒరే కోటేశ్వరరావు నేను తీస్తానులే అని చెప్పాడా? చెప్పకుండా ఊపిరి తీయించలా? నేను రాత్రి పులిహార తిని పడుకుంటే తెల్లారేపటికి జీర్ణం చేయట్లా? నాకు తెలియకుండా నాకు శక్తిని ఇవ్వట్లా? నాకు తెలియకుండా నాకు జ్ఞాపకం వచ్చేట్టు చేయట్లా? నా చేత మాట్లాడించట్లా? తెలియకుండా ఇన్ని చేస్తున్నవాడు దొంగ కాదు. రాత్రి నేను పడుకుంటే మా ఇంటి మందార మొగ్గ తెల్లారేటప్పటికి పువ్వు అవలా? మొగ్గలో లేని పరిమళం పువ్వులోకి రాలా? పువ్వు పిందెవలా? పిందె కాయవలా? కాయ పండయిన తర్వాత లోపల ఉన్న గుజ్జు తీపిగా అయిపోలా? పండు ఆకుపచ్చ నుంచి పసుపుతనంలోకి మారిపోలా? ఎర్రతనాన్ని పొందలా? ఇవన్నీ చేస్తున్నవాడు కనబడి చేస్తున్నాడా? కనపడకుండా చేస్తున్నాడు. ఉన్మిల్యనేత్రయుగముత్వ పపంచ రస్తాహ పాత్రా వశిష్టక దళీప లపాయసాని భుక్త్వా సలీలమదకేళి శుకాపటం శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆయన లీలలు గుర్తు చేసుకోవడం. ఈశ్వర, చిలకలు పళ్ళు తిని రాత్రి నిద్రపోయి మళ్ళీ తెల్లారు లేచి కూని కూస్తూ చక్కగా ఉన్న పండు గుజ్జు మళ్ళీ కురుక్కు తింటున్నాయి, తెల్లవారుతోందని గుర్తు. అబ్బా, ఎంత గొప్పగా చెప్తారండి. అది ఆయన్ని స్మరించడం, ఆయన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం. ఆ జ్ఞాపకానికి తెచ్చుకోవడంలో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతాయి. శ్రీశైలం వెళ్ళామనుకోండి, అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదాసురనాశ కర్రం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరీశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం మృడానీ పతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటూ పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా అని భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఆ పాతాళ గంగలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకుని భక్తులందరూ వచ్చి శంభో శంకరా అని నిలబడ్డారు. స్వామి లేవ్వా, ఈ సుప్రభాతం చదవడం రాదు. మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు వాళ్ళు జానపదులు పాడే సుప్రభాతాలు పాడుకుంటుండేవారు. తెల్లవారకట్టలేసి ఏదో ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టి నా కట్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకుని మమ్మింక ఏలుకో అని ఆ భక్తుల చరిత్ర, ఆ తెల్లవారడం, ఆ శంకరుడు, ఆయన వైభవం, ఆ మూర్తి, ఆయన యొక్క గుణాలు అన్నమాచార్యుల వారికి గుర్తొచ్చాయి. ఇవన్నీ మాకు తెలియకుండా దొంగతనంగా చేసేసావా? నాకు కనబడి చేసావా ఇవన్నీ? అలాంటి వాడిని చూద్దామని పరిగెత్తుకొచ్చానా? నువ్వు నాకు కనపడకుండా ఎక్కడైనా దాక్కుందామని దూరేవు ఇందులోకి. ఇంకా నువ్వు పారిపోవడానికి వెనకతలుపు ఉండదు, గుడికి వెనకతలుపు ఉండదు. కాబట్టి ఏం చేసావు? దొరికిపోయి అలా నించున్నావు. దొంగ ఏం చేస్తాడు? దొరికిపోయాడు అనుకోండి, ఇంకా పారిపోవడానికి లేదు, అలా నిలబడిపోతాడు. అలా నిలబడిపోయావు, ఇక్కడ నేను ఎదురుగుండా ఉన్నానని. ఇప్పుడు దొంగ దొరికావు, నాకు కనబడ్డావు. ఏ దొంగ? నా ఆపదలనెత్తుకుపోయిన దొంగ, నాకు తెలియకుండా శుభాలనిచ్చిన దొంగ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడ దొరికావా దొంగ? గులి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. అది పారవస్యం, అది ఆనందం. దైవ దర్శనంలో రోమాంచితమై కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా స్వామి దర్శనం చేసి పులకించి ఆయన అనుగ్రహము ప్రసాదం. ఆ ప్రసాదాన్ని, తీర్థాన్ని పుచ్చుకుంటే అది మనసై ఇంతకుముందు మన సమస్యలకి దొరకని పరిష్కారం ఆ లోపలికి వెళ్ళిన మనసు బుద్ధి ప్రచోదనం చేసి ఆ అనుగ్రహం మనకి పరిష్కారాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏమైంది?
దేవాలయంలో దర్శనం చెయ్యడము అన్న మాటకు అర్థం ఏమి అంటే మన జీవితం తరించడానికి మార్గము అందులోనే ఉంది, తెలిసో తెలియకో. నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ఏమిటి నీకు జబ్బు అన్నాడు. ఒకటో చాలా కడుపు నొప్పిగా ఉంది డాక్టర్ గారు, తెల్లవారి నుంచి అతిసారం అండి, ఇప్పటికి 30 మాటలు మరుగుదొడ్లోకి వెళ్ళొచ్చానండి, నీరంతా పోతోంది, చాలా నీరసంగా ఉంది డాక్టర్ గారు అన్నాను. ఆయన ఓసారి పొట్ట ఇక్కడ నొక్కారు, ఇక్కడ నొక్కారు, ఇక్కడ నొక్కారు, ఏదో కాస్త గొండిచ్చి నీళ్లలో కలుపుకు తాగు, మంచి నీళ్లలో కాచి నీళ్లలో కలుపుకు తాగు, కొబ్బరి నీళ్లు తాగు, మజ్జిగ తాగు, ఇవాళ అన్నం తినకు, రేపు పొద్దున్న నుంచి తిను, ఇదిగో ఈ మాత్ర వేసుకో అన్నాడు అనుకోండి. నేనేం చేస్తాను? ఆ మాత్ర 3 పూటలు వేసుకోమంటే వేసుకుంటాను. అంతేకాని డాక్టర్ గారు నాకు అతిసారము కలుగుటకు నాలో ప్రవేశించిన సూక్ష్మక్రిములేవి, వాటి స్వభావం ఏది, అవి ఎట్లు పెరుగుచున్నవి, వాటి వలన అతిసారం ఎట్లు కలుగును, నాలోని నీరు ఎట్లు పోవుచున్నది, ఈ ఔషధమునందున్న రసాయనమేమి, అది లోపలికి వెళ్ళి రక్తమునందు కలిసి ఆ సూక్ష్మాంగ జీవులతో ఎట్లు యుద్ధము చేయును, అవి ఎట్లు మరణించును, నా వ్యాధి ఎట్లు తగ్గును, వివరింపుము అంటే బయటికి పొమ్ము అంటాడు. అవన్నీ ఎందుకు నీకు? నమ్మకం ప్రధానం. వైద్యుడికి జబ్బు చెప్పు చాలు, ఆయన ఏం చేశారు, ట్యాబ్లెట్ ఇచ్చారు, నమ్మకంతో వేసుకో. పూట కోటేసుకో అంటే అతి తెలివితేటలకు పోయి 3 పూటలు వేసుకునేది 3 ఒక్కసారి వేసుకుంటాను అనకూడదు. ఏ మోతాదు అలా వేసుకో. ఈశ్వరుడు వైద్యుడు, ప్రథమో దైవ్యోభిషకు, నీకేం కావాలో ఆయనకి చెప్పు. అది నీ అవసరమైతే, అది నీకు ప్రయోజనమైతే ఇస్తాడు. ఒక్కొక్కసారి గమ్మత్తు ఏమిటో తెలుసా, అక్కడ ఉండడం ఇక నీకు ప్రమాదం అనుకుంటే నిన్ను సురక్షిత స్థావరంలోకి తీసుకెళ్ళి దాచేసుకుంటాడు. తన వస్తువు తాను రక్షించుకోవాలి. అందరూ సెల్లార్ పార్కింగ్లో పెట్టారు మోటార్ సైకిళ్ళు, దీపావళి వచ్చింది, అక్కడే సామాను కాలుస్తారు. లేక లేక కూడబెట్టి కొనుక్కున్న మోటార్ సైకిల్, దాని మీద ఎవడో మతా పడేస్తే తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో పెట్టి ఆమెయో కాసి ఇక్కడ బిద్దెతో నీళ్ళు ఎట్టండి, కష్టపడి కొనుక్కున్న మోటార్ సైకిల్ అని చెప్తాను. నా మోటార్ సైకిల్ దీపావళి నాడు నేను దాచుకోవట్లా. పరమేశ్వరుడు తన వస్తువుని తాను ఎదర ప్రమాదం రానుంది, వీడిక్కడ ఉండకూడదని ఆ స్థానం నుంచి తప్పించి దాచుకుంటాడు ఒక్కొక్కసారి. అది ఆ తర్వాత తెలుస్తుంది, అప్పుడు తెలియదు. బెగ్గబెట్టుకుని నిందించకూడదు ఈశ్వరుణ్ణి. నిన్ను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానముగల్గని, గ్రహగతులు కుందింపని, మీరు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అదిగో అలా తరించేటటువంటి మార్గాన్ని చెప్పగలిగినది ఏది అంటే దేవాలయ వ్యవస్థ. అందుకే సనాతన ధర్మంలో దేవాలయాలకి ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. అటువంటి దేవాలయ వ్యవస్థని మనందరం కూడా పరమ జాగ్రత్తతో కాపాడుకోవాలి. అందుకే మీరు చూడండి, దేవాలయంలో మిగిలిన అన్ని చోట్ల ద్వారాలు ఉంటాయి, ఒక్క అంతరాలయానికి మాత్రం వెనక ద్వారం ఉండదు. ఎందుకో తెలుసా? ఇక నీ జీవితంలో అది దాటి వెళ్ళిపోవడానికి ద్వారం లేదు. ఎక్కడ వరకు వెళ్ళాలి జీవితంలో ప్రస్థానం? ఆయన యందు ఐక్యమైపోవడం వరకే. అది దాటి వెళ్ళిపోవడానికి ఏముంది? ఇంకేం లేదు. ఇంకా ఆయన్ని దాటి వెళ్ళే ద్వారం లేదు. అందుకే 9 ద్వారాలు మనిషి బతికున్నంత కాలం పనిచేస్తాయి. ఒక ద్వారం పుట్టినప్పుడు తెరుచుకుని మూసుకుంటుంది, 11వ ద్వారం వెళ్ళేటప్పుడు తెరుచుకుంటుంది. అంతే శాస్త్రం. యోగరహస్యంలో 11 రంధ్రాలు. బతికున్నాడు అని గుర్తు ఏమిటంటే 9 రంధ్రములు పనిచేస్తాయి. స్వేదరంధ్రములు కోట్ల సంఖ్య వదిలిపెట్టండి. 2 కంటి రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు, నోరు, మలద్వారము, మూత్రద్వారము పనిచేస్తే బతికున్నాడని గుర్తు, ఆరోగ్యంగా ఉన్నాడు. పుట్టాడని గుర్తు ఏమిటంటే ఒక రంధ్రం తెరుచుకుని మూసుకుంటుంది, నాభి. అమ్మ కడుపులో ఉన్నన్నాళ్ళు నాభిగొట్టం ద్వారా ఆహారం అందుతుంది. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు, బొడ్డు మూసుకుపోతుంది. నాభీబంధం తెగుతుంది, అమ్మతో హృదయబంధం మిగిలిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. గుడి లోపలికి ఇలా ఎలా వచ్చాడో అలాగే ఇక్కడ కూడా పైకి ఎక్కుతాడు. యోగంలో పైకెక్కి 11వ రంధ్రాన్ని ఇక్కడ భేదిస్తాడు, బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు. అందుకే సీమాంతం అంటారు. పాపిడి తీసేటప్పుడు ఇక్కడ వరకే, దాటి తీయకూడదు. ఇక్కడ వరకే పాపట. కడుపుతో ఉన్నప్పుడు భర్త తీస్తాడు అడవి పంది ముళ్ళు పట్టుకుని, అలా తీస్తే సీమంతోన్నయనం అంటారు. రాక్షసీ శక్తులు గర్భస్థమైన శిశువుని చెనకకుండా కాపాడతాయి. అంతేగాని వీళ్ళు 7 రకాలు వాళ్ళు 8 రకాలు తీసుకొచ్చి మధుర పదార్థాలు ఇచ్చుకోవడం కాదు. అడవి పంది ముళ్ళుతో భర్త గణపతి హోమం చేసి పాపట తీస్తే దాన్ని సీమంతోన్నయనము అంటే జుత్తు ఎత్తి కట్టుట, ముడేస్తాడు. సీమాంతము అంటే అక్కడతో అంతం అయిపోయింది, పాపట అక్కడి వరకే తీయాలి, అది దాటి తగలకూడదు. అక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, అది ఆఖరణ భేదిస్తాడు. ఆఖరణది పగిలిపోయింది అనుకోండి, పగిలిపోతే అందులోంచి నిర్గమిస్తే ఈశ్వరుడు యందు ఐక్యం అవుతాడు.
అది 11 చివర తెరుచుకుంటుంది. నాభి మొదట తెరుచుకుని మూసుకుంటుంది. 9 బతికున్నంతకాలం పనిచేస్తాయి. ఇక ఆ 9 పని చేయట్లేదంటే అయిపోయింది, వెళ్ళిపోయాడని గుర్తు. అది పైనుంచి వెళ్ళలేదంటే మళ్ళీ వస్తాడు ఇంకో శరీరంతో అని గుర్తు. అది కనీసం జన్మ పరంపర తగ్గించుకోవాలంటే గుడికి ప్రతిరోజు రావాలని బోధ. అప్పుడు ఏమవుతుంది? ఆయన్ని దాటి వెళ్ళడానికి ద్వారం ఉండదు. అందుకే వెనక తలుపు ఉండదు, ముందు తలుపే ఉంటుంది. అంటే జీవిత ప్రస్థానం ఎక్కడ పూర్తయిపోతుంది అంటే ఆఖరణ ప్రస్థానం అదిగో అలా వచ్చి ఆయన యందు ఐక్యమైపోవడంలో ఇంకా నాకు ఆయనకి భేదం ఉండకూడదు. చిట్ట చివర జీవబ్రహ్మైక్య స్థితిని పొందాలి. తత్వమసి, తత్వం తత్వం అసి, అది ఇది అయి ఉన్నది. జీవబ్రహ్మైక్య స్థితిని పొంది ఇది వేరు ఇది వేరుగా ఉంటే ఇలా ఇలా చూపిస్తుంది. ఇది దీంతో కలిసిపోతే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే శారద. అలా ఆఖరణ నా ప్రస్థానం అక్కడ వరకే, అక్కడతో ప్రస్థానం అయిపోయింది. ఇక దాటి వెళ్ళడానికి లేదు. ఆయనందు ఐక్యమైపోవడమే. అది మిగిలిన ప్రాణులకు లేదు, మనుష్యుడికి ఒక్కడికే. ఇచ్చిన కంఠం చేత చేస్తావా, పాటతో చేస్తావా, నృత్యంతో చేస్తావా, నీకు వచ్చిన శాస్త్ర విద్యతో చేస్తావా, వేదంతో చేస్తావా, గుడి తుడిచి చేస్తావా, గుడి కడిగి చేస్తావా, వాహనం పట్టి చేస్తావా, అంట్లు తూవుతావా, భజన చేస్తావా, పాట పాడతావా, ప్రవచనం చేస్తావా, నీకు వచ్చిన చదువు ఆయన ఇచ్చినదని వినయంతో బ్రతుకుతావా, ఏం చేసినా సరే అది ప్రసాదం. ఆయనకి నివేదన, ఆయనకి నైవేద్యం పెట్టి చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు కూడా నువ్విచ్చినది నీకు ఉపయోగించాను, నీ యందు చేరిపోతున్నానని భేదించి వెళ్ళి ఆయన యందు ఐక్యమైపోతాడు. అది చరమస్థితి. అది చెప్పగలిగినది దేవాలయం. తెలిసి కానీ తెలియక కానీ రోజూ గుడికొచ్చి గుడికి ప్రదక్షిణం చేసి గుడికి నమస్కారం చేసి గుళ్ళోకి వెళ్ళి వచ్చే అలవాటున్న వాళ్ళందరికీ కూడా చరమ ప్రయోజనం అంతే. వాణ్ణి ఈశ్వరుడు రక్షిస్తాడు. వాణ్ణి రక్షించాడు, కాపాడాడని ఎవ్వరికీ తెలియదు. అందుకే ఒక ముతక సామెత, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం. అంటే ఆయనకి నేను చెప్పినన్ని తెలియకపోవచ్చు, అంటే నాకు అన్నీ తెలుసనో గొప్పనో కాదు. మీలో ఎంతోమందికి తెలుసున్న విషయాలు నాకు తెలియవు. ఏమీ తెలియకపోయినా నమ్మి గుడి చుట్టూ తిరిగాడు ప్రతిరోజు. చిట్ట చివరికి ఏ గుడి చుట్టూ తిరిగి గుడిని నమ్ముకున్నాడో ఆ గుడిలో స్వామి ఎందే తాను చేరిపోయాడు. నాకిన్ని తెలిసిన అహంకారం పొందాడు. వాడు కోట్ల జన్మలు కిందకొచ్చాడు. వినయం ప్రధానం అని చెప్పడానికి దేవాలయ వ్యవస్థ తార్కాణమై ఆగమం ప్రకారం నిలబడి సనాతన ధర్మమునందు పతాక స్థాయిలో నిలబడినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యవస్థ. సరే, నేను అక్కడ వరకే మాట్లాడాను కానీ ఇంకా అసలు దేవాలయములు, ఉత్సవములు, దేవాలయములు, పూజలు, దేవాలయములు, కైంకర్యములు ఇవన్నీ కూడా మాట్లాడాలంటే నేను 3 నెలలు శంషాబాద్లో ఉండాలి. అక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు, మీకు తెలియందే ఉంది, మీకు అన్నీ తెలుసు, తెలియనట్టు కూర్చుంటారు. అది మీ వినయం. కాబట్టి ఒక్క మాట చాలు. ఎవరి కోసం చెప్పడం అంటే మీకోసం కాదు, చెప్పుకుని నేను తరించడానికి చెప్పడం అంతే. కాబట్టి ఇంత మంచి అవకాశంలో ఈ ఆశ్వీజమాసం యొక్క చిట్ట చివరి రోజులలో ఇంత పరమాద్భుతమైనటువంటి దేవాలయ ప్రాంగణానికి వచ్చి మారు వడ్డించండి అని ఎప్పుడు అంటారు? పదార్థం బాగుంటే కదూ. ఈశ్వరుడు ఒక్కరోజు కాదు 2 రోజులు మాట్లాడలే అన్నాడంటే మారు వడ్డించమన్నాడని కదూ. నా జీవితానికి ఇంకంతకన్నా సార్థక్యం ఏమిటి? కాబట్టి ఇంత అదృష్టాన్ని ఇచ్చినటువంటి సర్వేశ్వరుడి పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.